అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. చూద్దాము ఈరోజు ఒక వెరైటీ టాపిక్ తీసుకొని వచ్చాను. నాట్ వెరైటీ, మీకు అందరికీ ఎంతో ఇష్టమైన మీరు ఎదురు చూస్తున్న టాపిక్. కానీ ఈ టాపిక్ ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఫస్ట్ నేను టాపిక్ అనేది చెప్తాను. ఇదేంటంటే వాట్ ఈస్ దేర్ కర్మ ఫర్ హర్టింగ్ యూ, అంటే మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎలాంటి కర్మను అనుభవిస్తున్నారు అనేది మన టాపిక్ అనమాట. కాకపోతే నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం వేరే వాళ్ళ చెడు అనేది ఎప్పుడు కోరుకోకూడదు. మనం ఎప్పుడు భగవంతుడికి సమర్పించాలి. దేవుడా నన్ను ఇంత బాధ పెట్టారు, ఎందుకంటే మీ మనసులో ఎంత బాధ ఉంది అనేది మీకు ఆ దేవుడికి తప్పనించి వేరే వాళ్ళు ఎవరికి తెలియదు కదా. సో దానివల్ల ఏంటంటే మనము దేవుడి ముందు సరెండర్ చేసేస్తే గనక సో యూనివర్స్, ఏంజల్స్ చూసుకుంటారు. అంటే వాళ్ళకి ఎలాంటి కర్మ అనేది వస్తుంది అనేది వాళ్ళు చూసుకుంటారు. ఒక్కోసారి ఏంటంటే మనకు పూర్వజన్మలో ఏదైనా చేసిన పాపకర్మలు మిగిలిపోయి ఉంటే కూడా మనం ఇలాంటి బాధలు అనేది అనుభవిస్తుంటాము. సో అది ఈ యొక్క వ్యక్తి ఎవరైతే మిమ్మల్ని కష్టపెడుతున్నారో సో వాళ్ళు ఒక కారణభూతం అవుతారు తప్పనించి వాళ్ళు స్పెషల్గా మిమ్మల్ని బాధ పెట్టింది ఏమీ ఉండదన్నమాట. మీ కర్మ ఇది పోతుంది, మీరు చేసిన పాపకర్మలు. సో అదే విధంగా మనం చూద్దాము అసలు మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి ఎలాంటి కర్మను అనుభవిస్తున్నారు అనేది మనం చూద్దాము. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, హైప్ చేయండి. అలాగే నేను కార్డ్ షఫుల్ చేస్తున్నప్పుడు మీ మనసులో ఏ వ్యక్తి గురించి అయితే మీరు బాధపడుతున్నారో, తలుచుకుని ఏడుస్తున్నారో, సో అలాంటి వ్యక్తి గురించి మీరు మళ్ళీ వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? అప్పుడు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఇక్కడ 2 గ్రూప్స్ అనేది పెడుతున్నానండి. సో ఫస్ట్ గ్రూప్ వచ్చేసి ఇది ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ అనమాట. అది లవ్ రిలేషను, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, లేదంటే వైఫ్, హస్బెండ్, క్రష్, ఎవరైనా సరే సంథింగ్, అంటే మీకు రొమాంటిక్ రిలేషన్షిప్ ఉండే పర్సన్ గురించి అయితే అది కార్డ్ నెంబర్ 1. ఒకవేళ మీరు ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి డబ్బులు తీసుకొని పారిపోవడం కానీ, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మిమ్మల్ని కష్టపడడం కానీ, లేదంటే కొలీగ్స్ మీ వెనకాతల దుష్ప్రచారం చేసి మీ జాబ్ పోయే పరిస్థితి వస్తే వాళ్ళ గురించి కానీ, సో ఇలాగా ఎవరైతే మిమ్మల్ని కష్టపెట్టి, బాధపెట్టి, మోసం చేశారో ఇన్ జనరల్ వాళ్ళ గురించి మీరు చూసుకోండి. ఇది గ్రూప్ నెంబర్ 2. ఓకే? సో మీరు ఏ వ్యక్తి గురించి చూడాలనుకుంటున్నారో ఆ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు చూడండి. రీడింగ్ అనేది ఖచ్చితంగా మీకు రెజనేట్ అవుతుంది. ఓకేనా? సో ఇది కార్డ్ నెంబర్ 1, ఇది కార్డ్ నెంబర్ 2. సో మీరు ఏ కేటగిరీ వాళ్ళ గురించి చూస్తున్నారు, ఎలాంటి వ్యక్తి కోసం చూస్తున్నారంటే ఆ కార్డ్ అనేది మీరు చూస్ చేసుకోండి. ఓకేనా? సో ఎవరైనా కొంచెం టైం ఉండేవాళ్ళు దయచేసి టైం స్టాంప్స్ అనేది పెట్టండి. సో ముఖ్యంగా అందరికీ ఈద్ ముబారక్. ఈరోజు బక్రీద్, మాకు కూడా హాలిడే అనమాట. సో అందుకని నిదానంగా చేస్తున్నాను. నిన్నటి వరకు అయితే నాకు పర్సనల్ రీడింగ్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. మొత్తానికి కంప్లీట్ చేశాను. సో దెన్ లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో ఎవరైతే గ్రూప్ నెంబర్ 1, కార్డ్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో ఈ రీడింగ్ వాళ్ళ కోసము. సో మీరు ఒక రొమాంటిక్ లవ్ ఇంట్రెస్ట్ గురించి చూస్తున్నారు. సో ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో ఆ వ్యక్తి గురించి మీరు ఈ రీడింగ్ అనేది చూస్తున్నారు. సో మనకు వచ్చిన కార్డ్ ఏంటంటే ద ఫూల్. ఓకే? సో ఈ వ్యక్తి ఏంటంటే ఒక తెగిన గాలిపటం అంటారు చూసారా? సో తెగిన గాలిపటం లాగా తిరుగుతున్నాడు. ఒంటికాయ శొంటుకొమ్మ అంటారు కదా, అలాగా ఒక వాళ్ళకి ఏంటంటే అందరి మధ్యలోనే ఉంటే కూడా వాళ్ళకి ఒక హ్యాపీనెస్ లేదు, ఒక సాటిస్ఫాక్షన్ లేదు. ఎప్పుడు ఏదో ఒకటి రిస్క్ తీసుకోవాలి, అన్నీ కొత్త కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళ మైండ్ అనేది సరిగా లేదు. సో వాళ్ళు ఏంటంటే కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం, మళ్ళా ఎండ్ చేయడం, స్టార్ట్ చేయడం, ఎండ్ చేయడం, ఇదే ప్రాసెస్లో ఉన్నాడు ఈ వ్యక్తి. వెరీ వెరీ ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ, వెరీ ఫూలిష్ ఎనర్జీ అనేది కనబడతా ఉంది. ఓకే? సో ఈ వ్యక్తి ఏంటంటే తను ఎంతమంది అయినా చెప్పని నువ్వు చేసే తప్పు, నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు అని ఎంతమంది అయినా చెప్తే కూడా ఈ వ్యక్తి అనేది మాట వినకుండగా తన ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కొత్తగా వింత పాతక రోత టైప్లో ఎవరెవరు కొత్తగా కలుస్తూ ఉంటారో వాళ్ళకి అంత ఎంజాయ్మెంట్, అంత ఇంట్రెస్ట్ అనమాట. సో ఎవరైనా కొత్తగా కలిస్తే ఇంక వాళ్ళ కోసం వీళ్ళు మొత్తం టైం అంతా ఇన్వెస్ట్ చేసేస్తారు. సో వాళ్ళని స్టాక్ చేస్తూ, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళ టైం అంతా అవతల వ్యక్తి కోసము పెట్టేస్తారు. అంటే ఫేస్బుక్లో చాటింగ్ చేయడము, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేయడం, అలాగా వాళ్ళ టైం అంతా దీనికోసమే వేస్ట్ అయిపోతుంది అనమాట. సో బేసిక్గా ఏంటంటే వాళ్ళకి ఒక
తాడు బొంగరం లేదు, ఒక ఏమంటారు స్టెబిలిటీ లేదు, ఒక కమిట్మెంట్ లేదు, నా అనుకునే వాళ్ళైతే లేరు. ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క నేచర్ అనేది అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. సో, తెలిసిన విధంగా ఈ వ్యక్తి మన మాట వినరు, మొండి, మూర్ఖత్వం ఇట్లా ట్యాగ్స్ అనేవి కూడా ఉండింటాయి ఈ వ్యక్తికి. చాలా చెప్పాలంటే ఇంపల్సివ్ డెసిషన్ తీసుకుంటారు. ఒక షార్ట్ టెంపర్ అని చెప్పొచ్చు. సో, ఈ వ్యక్తి ఇంకా ఆ మార్గంలోనే ఉన్నారు. సో, మిమ్మల్నే కాదు చాలా మందిని ఈ వ్యక్తి మోసం చేసి ఉంటారు. తన అవసరం కోసం వాళ్ళని వాడుకొని వదిలేయటము. సో, వాళ్ళని మోసం చేయటము ధనపరంగా గానీ, లేదంటే ఆహ్, ఇది క్యారెక్టర్ పరంగా గానీ వాళ్ళని యూజ్ చేసుకోవటము, వదిలేయటము అది ఈ వ్యక్తికి చాలా ఆహ్, ఎంజాయ్‌మెంట్ చాలా గేమ్ అనమాట వీళ్ళకి ఒక గేమ్. ఓకే. సో, వాళ్ళు ఎలాంటి కర్మను అనుభవిస్తారు? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్‌ని ఎవరైతే బాధ పెట్టారో, మోసం చేశారో అలాంటి వ్యక్తి ఎటువంటి కర్మని అనుభవిస్తారు? ఎటువంటి కర్మని అనుభవిస్తారు? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. 7 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్, జస్టిస్, స్ట్రెంగ్త్, 8 ఆఫ్ వాండ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎంప్రెస్. ఈ వ్యక్తికి ఏంటంటే ముఖ్యంగా నాకిక్కడ మేజర్ ఎనర్జీ ఏం కనిపిస్తా ఉందంటే, వీళ్ళ లైఫ్ అంటే ఫ్యామిలీ, అది వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు. సో, వాళ్ళతోటి వీళ్ళకి విభేదం అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ ఏదైతే ఉన్నాయో వీళ్ళ స్టోరీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. సో, దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఉండే గౌరవం అంతంత మాత్రం గౌరవం ఏదైతే ఉందో అది కూడా వీళ్ళకి పోతుందనమాట. సో, వాళ్ళు చాలా మందికేంటంటే కొంతమందికి ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు. సో, ఆల్రెడీ వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు. సో, వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కుటుంబంలో ఒక కలహం అనేది వచ్చే అవకాశం ఉంది. సో, వీళ్ళేంటంటే ఈ బ్యాక్ అండ్ ఫోర్త్ మాట్లాడడము, చాటింగులు చేయటము ఇవన్నీ కూడా బయటపడతాయి. సో, ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ గాని, హస్బెండ్ గాని సో, వాళ్ళు పట్టుకుంటారనమాట ఈ వ్యక్తిని. సపోజ్ ఈ వ్యక్తికి మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ కాకపోతే గనక వాళ్ళ పేరెంట్స్ అనేది వీళ్ళని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవటము, ఇట్లా చెడ్డ మాటలు, చెడ్డ పనులు చేయటము, అంటే సెక్స్టింగ్స్, వాళ్ళతో అర్ధరాత్రుల వరకు మాట్లాడడము, లేదంటే వీళ్ళు ఏదైనా షేర్ చేసిన ఒక ఫోటోస్ ఏవైనా ఉంటే గనక ఆ ఫోటోస్ అన్నీ లీక్ అవ్వటము, అందరి దగ్గర పరువు పోవటము అట్లంతా జరుగుతుంది. ప్లస్ అంతేకాదు వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చుంటారు కొంతమందికి. సో, దానికంటే ఆ డబ్బులనేది వెనక్కి రాకుండగా ఈ వ్యక్తి స్టక్ అయిపోయి ఉండొచ్చు. ఈ వ్యక్తి అలా వెయిట్ చేస్తుంటారు. వస్తుంది, వస్తుంది నాకు డబ్బులు వెనక్కొస్తాయి, వస్తాయి అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ డబ్బులనేవి కూడా ఇరుక్కుపోయాయన్నమాట. సో, చాలా ఒక ఇంబాలెన్స్‌డ్ ఎనర్జీ అనేది కనబడుతుంది ఈ వ్యక్తికి. అటు ఫ్యామిలీ లైఫు, అటు జాబు ఇవేవి 2 మేనేజ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి కదా! సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి దేనిపైన ఒక కాన్సంట్రేషన్ అనేది చేయలేకపోతున్నారు. సో, ఒకవేళ వీళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయింటే గనక వాళ్ళ పార్ట్నర్ ఏదైతే ఉందో వీళ్ళ నుంచి సెపరేట్ అవ్వడము, వాళ్ళ ఎంజాయ్‌మెంట్ వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళు ఇండిపెండెంట్‌గా, వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్‌గా మారిపోతారు. అంటే ఈ వ్యక్తి పైన ఆధారపడకుండగా సో, వాళ్ళు తన హ్యాపీనెస్ తను చూసుకుంటూ, తన ఎంజాయ్‌మెంటు, తన షాపింగ్‌లు, ఇవన్నీ చూసుకుంటూ ఈ వ్యక్తిని అనేది పట్టించుకోవడం అనేది పూర్తిగా మానేస్తారు. సో, దానివల్ల ఏంటంటే ఇద్దరికీ గొడవలనేవి జరగటము, కుటుంబం అనేది కొంచెం విచ్ఛిన్నం అవ్వటము, ఒక డివోర్స్ వరకు వెళ్ళిపోవడము, కోర్ట్ కేస్ వరకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు మ్యారీడ్ కాదు, సింగిల్ అయింటే కూడా సో, వాళ్ళకి ఏదో ఒక విధంగా కోర్ట్ కేస్‌లో అయితే ఇరుక్కుంటారండి. సో, అది మనీ పరంగా వీళ్ళిచ్చిన డబ్బు వెనక్కి రావటం లేదు అనేసి వీళ్ళే కోర్ట్ కేస్ ఏసుండొచ్చు. లేదంటే వేరే వాళ్ళు వీళ్ళ పైన ఒక చీటింగ్ కేస్ అనేది వేసుండొచ్చు. ఒక కోర్ట్ కేస్ అనేది నాకిక్కడ కనిపిస్తా ఉంది. ఓవరాల్‌గా మనకి చెప్పాలంటే ఈ వ్యక్తికి బ్యాలెన్స్ అనేది లేదు. ఎప్పుడు కూడా దేనికో ఒక కొత్త విషయం కావాలి అని దాని గురించి ప్రాకులాడటము, దాని వెనకాల పరిగెత్తడము, మళ్ళీ అది ఎండ్ అయిపోయి ఇంకొకటి స్టార్ట్ చేయడము. ఈ వ్యక్తిదేంటంటే ఒక సైకిల్ అన్నమాట. కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ వ్యక్తి ఒక ప్లేయరు.
ఎందుకంటే రకరకాల వ్యక్తులతో చాటింగ్‌లు, తర్వాత డేటింగ్‌లు ఇవన్నీ చేస్తా ఉన్నారు ఈ వ్యక్తి. సో, దానివల్ల ఏంటంటే వీళ్ళకి వస్తుంది. ఈ రియలైజేషన్ అనేది వస్తుంది. అవగాహన అనేది వస్తుంది. లైక్ నేనెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను, ఇంకా మారాలి అనే మార్పొస్తుంది. కానీ ఆ మార్పు రావడానికి ముందు కోర్ట్ కేస్ అనేది జరుగుతుంది. ఆ కోర్ట్ కేసు ప్లస్ పరువు పోవటము ఇవన్నీ అయినాక వాళ్ళకొక రియలైజేషన్ అనేది వస్తుంది. సో, నేను మారాలి. నేను నా పద్ధతి అనేది మార్చుకోవాలి. ఇట్లా ఎంతకాలం తిరుగుతుంటానో వాళ్ళతో, వీళ్ళతో నేను ఒక మంచి మార్గంలో పడాలి అన్నట్టుగా వాళ్ళైతే తనని తాను మార్చుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ద స్ట్రెంత్ కార్డ్ అనేది వచ్చిందంటే గనక అది ఒక మంచి కార్డు, మంచి మార్పు అనేది మనము చూడొచ్చు. సో, ఈ వ్యక్తికి రియలైజేషన్ అనేది వస్తుంది. కానీ అలాగని చెప్పేసి మీ దగ్గరికొచ్చి సారీ చెప్పడము అలాగంతా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రైడ్ అండ్ ఇగో అనేది నాకు కనిపిస్తా ఉంది. వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ కూడా కనిపిస్తా ఉంది. సో, ఈ వ్యక్తి మాక్సిమము నాకు తెలిసి టారస్, విర్గో, కేప్రికార్న్ అవ్వచ్చు. అంటే వృషభ రాశి, మకర రాశి అండ్ కన్యా రాశి అయ్యే అవకాశం ఉండొచ్చు. తులా రాశి అవ్వచ్చు. లేదంటే కూడా మేషం, సింహం, ధనస్సు కూడా అవ్వచ్చనమాట. సో, ఈ రాశులనేవి నాకు క్లియర్‌గా కనిపిస్తా ఉన్నాయి. సింహరాశి కూడా ముఖ్యంగా ఎక్కువ ప్రామినెంట్‌గా కనిపిస్తా ఉంది. సో, ఈ వ్యక్తి ఏంటంటే తన జీవితంలో జరిగిన ఏవైతే ఉన్నాయో చెడు అధ్యాయాలనొచ్చు, చెడు ఇన్సిడెంట్స్ అనొచ్చు, అవన్నీ తలుచుకొని వాళ్ళకొక రియలైజేషన్ అనేది వస్తుంది. కానీ ఆ రియలైజేషన్ వచ్చే టైంకి వాళ్ళ చేతిలోంచి మొత్తం చేయి జారిపోతుంది. సో, ఒకవేళ కోర్ట్‌లో కేసు నడవకపోతేను కూడా ఇక ముందు వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఈ కోర్ట్ కేస్‌లో ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ గనక రిలేషన్‌షిప్‌లో ఉండి ఈ రీడింగ్ గనక చూస్తుంటే ఎవరో ఒక పార్ట్నరు, సో, మీకు ఖచ్చితంగా కోర్ట్ కేస్‌లో ఒక విజయం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు డివోర్స్ అయితేను కూడా సో, మీ పట్ల ఫేవరబుల్‌గా మీకు వస్తుంది. మొత్తం మెయింటెనెన్స్ గాని లేదంటే వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు గాని, చైల్డ్ కస్టడీ గాని అంతా మీకే దొరుకుతుంది. సో, దానివల్ల ఏంటంటే విజయం అనేది మీకే వస్తుంది. సో, ఒకసారి ఇదంతా జరిగి మీరందరూ విడిపోయినాక ఆ వ్యక్తి ఒంటరి వాళ్ళైపోతారు. ఒంటరి వాళ్ళైపోయి ఇంకా వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయ్యో! నేనెందుకు ఇలా చేశాను? మంచిగా ఉండే ఫ్యామిలీని, మంచిగా ఉండే ప్రేమించే వ్యక్తిని కూడా కోల్పోయాను కదా! అన్నట్టుగా ఒక మార్పు అనేది కనబడుతుంది. సో, ఈ వ్యక్తి ఇంకా దాని తర్వాత ఒక ఆహ్, అందరికీ సేవ చేయటం గాని, లేదంటే ఒక యానిమల్స్‌కి కొంచెం షెల్టర్ ఇవ్వటం గాని, మంచిగా జంతు ప్రేమ అంటారు చూసారా? అలాగా పెట్స్‌ని ఏమన్నా పెంచుకోవటం గాని, సో, ఇలాగా ఆ వ్యక్తిలో మార్పు అనేది చూస్తున్నాను నేను. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే మీకొక సోల్‌మేట్ కనెక్షన్ అని చెప్పొచ్చు. సో, మీరిద్దరూ ఆహ్, కలిసే ఉంటారు. అంటే ఇది ఒక మేబీ టెంపరరీ అయ్యుండొచ్చు. సో, మీరిద్దరూ కలవడం, విడిపోవడం అనేది టెంపరరీ అయ్యుండొచ్చు. ఎందుకంటే మీరిద్దరూ కలవాలని రాసి పెట్టుంది. అందుకనే మీరిద్దరూ కలిసారు. సో, తనకి ఆహ్, ఇది రియలైజేషన్ వచ్చినాక, తను మారినాక అప్పుడు మీకే తెలుస్తుంది. సో, కానీ వాళ్ళంతట వాళ్ళైతే మీ దగ్గరికి రారండి. మీకై మీరే వాళ్ళని అప్రోచ్ అయ్యి, మీకై మీరే వాళ్ళని మెసేజ్ అది పెడితే గనక వాళ్ళు తన తప్పు ఒప్పుకోవడము ఇదంతా జరుగుతుంది. కానీ వాళ్ళకై వాళ్ళైతే రారు. సో, వాళ్ళకేంటంటే ఇంతవరకు డబ్బులు వెనకాల పడి, డబ్బులు పిచ్చిలో పడిపోయి వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌ని ఇది చేయటం మిమ్మల్ని చాలా ఇన్సల్ట్ చేసుండొచ్చు. సడెన్‌గా బ్లాక్ చేసేసుండొచ్చు. అసలు మీతో మాట్లాడడం అనేది ఎంతో బాగా మాట్లాడుకునే బ్యాక్ అండ్ ఫోర్త్ మాటలు 24 గంటలు మాట్లాడుకునే మీరు సడెన్‌గా ఈ వ్యక్తి తన ఎనర్జీననేది వెనక్కి తీసేసుకున్నారు. అంటే సడెన్‌గా గోస్ట్ చేయడము, మాట్లాడడం మానేయటము, బ్లాక్ చేసేయటము. సో, ఇవన్నీ ఏంటంటే మీ చిన్ని మనస్సు పైన చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది పడింది మీకు. సో, దానికి తోడు ఇంకా మీ గురించి వెనకాతల మాట్లాడుకోవటము, కొంచెము నెగెటివ్‌గా మాట్లాడటము. సో, ఇవన్నీ ఏంటంటే మీకు ఒక చాలా రిగ్రెట్ అన్నమాట. అయ్యో! నేను అనవసరంగా ఈ వ్యక్తిని కలిసానే. కానీ మీకై మీరైతే ఈ వ్యక్తిని కలవలేదండి. వాళ్ళే మీ వెంట పడ్డారు. సో, వాళ్ళే మీ వెంట పడి మిమ్మల్ని మాయ చేసి, మిమ్మల్ని బుట్టలో పడేసి అంతా అయినాక మీకు టాటా బై బై. మీతో ఇంక మాట్లాడకుండా బ్లాక్ చేసేయటము ఇవంతా చేశారనమాట. కానీ దానికి తగినట్టు వాళ్ళు కర్మని అనుభవిస్తున్నారు.
ఎందుకంటే వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోయారు. ఇంకా ఎవ్వరూ లేరు అనే ఒక ఆహ్, నిర్లిప్తత అనేది వచ్చేసింది. ఎంతకాలము ట్రావెల్ చేయాలి? ఎంతకాలము నేను వెతకాలి? అంటే ఏంటంటే ఈ వ్యక్తి ఎప్పుడూ ఒక అన్వేషణలో ఉంటారనమాట. ఈ కొత్త వ్యక్తులు కలవడము, కొంతకాలం ఎంజాయ్ చేయడము, వదిలేయడము. ఆ విధంగా ఎంతసేపు ఒక గ్యాలం వేసి చేపలను పట్టినట్టు ఈ వ్యక్తి అదే పనిలో ఉంటారనమాట. అది ఎక్కువగా సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో ఉండటము, కనబడిన వాళ్ళందరినీ ట్రాప్ చేయటము, ఇవంతా వీళ్ళ వల్ల కొంతమంది ప్రెగ్నెంట్ కూడా అయ్యుండొచ్చు. ఒకవేళ మీరు చూసేది ఒక మేల్ పర్సన్ గురించి అయితే గనక మీరు గాని లేదంటే వేరే వాళ్ళెవరైనా గాని మీరు ఫీమేల్ నా వ్యూవర్ అయ్యుంటే గనక ప్రెగ్నెన్సీ కూడా వచ్చుండొచ్చండి. కానీ దానివల్ల ఏంటంటే అది చాలా పాపం. అంటే మనం ఒక అబార్షన్ చేసుకోవటం గానీ ఇట్లాంటివంతా ఒక పాపం అనమాట. ఒక చిన్న ప్రాణాన్ని తీసేయడం అనేది ఒక పాపం. ఆ పాపం అనేది ఇద్దరికీ తగులుతుంది. ఆ వ్యక్తికే కాదు, ఎవరైతే అందులో ఉన్నారు ప్రెగ్నెన్సీ వచ్చిందో వాళ్ళకి కూడా పాపం తగులుతుంది. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తికి ఇంకా చెప్పుకోలేని ఒక మానసిక వ్యధ అనేది స్టార్ట్ అవుతుంది. అదేంటంటే వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు. అలాగని వాళ్ళకి సరిగ్గా కంటికి నిద్ర లేకుండగా ఒక రిగ్రెట్, ఈ అవమాన భారం అనేది వాళ్ళని తినేస్తూ ఉంటుందన్నమాట లోపల. చాలా బాధ అనేది కనబడతా ఉంది. కానీ ఎవరికీ కనిపించదిది. వాళ్ళకి మానసికంగా చాలా బాధపడుతుంటారు. కానీ ఎవరికీ తెలియకుండగా మెయింటైన్ చేస్తారు. కాకపోతే ఓవరాల్‌గా చూస్తే గనక ఈ వ్యక్తి చాలా అంతర్మథనం చెందినాక అప్పుడు రియలైజేషన్ అనేది వస్తుంది. అది మీకు తెలుస్తుంది. మీరు చూస్తారనమాట. ఓకేనా? సో, ఇదండి గ్రూప్ నంబర్ 1 మీ రీడింగ్. మీకెలా అనిపించింది? ఎంతవరకు రెజొనేట్ అయింది? నా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఎవరైతే ఈ కార్డ్ నంబర్ 2 చూస్ చేసుకున్నారో, సో ఇన్ జనరల్‌గా మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో, సో వాళ్ళ జీవితం ఎలాగుంది అంటే వాళ్ళు ఎలాంటి కర్మను అనుభవిస్తున్నారు. సో మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తికి ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అనేది ఉండొచ్చండి. సో ఒకవేళ ఆ వ్యక్తికి లేకపోతేనే కూడా వాళ్ళ తల్లికి కానీ వాళ్ళ అక్క చెల్లెళ్ళకి కానీ సో తల్లి స్థానంలో ఉండే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేది ఉండొచ్చు. దాని పరంగా వీళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఎంతో ప్రాణమైన ప్రియమైన వ్యక్తికి హెల్త్ ఇష్యూస్ సడన్గా వచ్చి ఉండొచ్చు. సో దానివల్ల ఈ వ్యక్తి చాలా కష్టకాలం అనే చెప్పొచ్చు అనమాట. వాళ్ళకి అటుపక్క డబ్బులు ఖర్చు, హెల్త్ బాగుండదు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోయారనమాట. ఒక మైండ్ అనేది పనిచేయకుండా అయిపోయి కొంచెము ఇల్యూజన్స్, హాలుసినేషన్స్ దానివల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ మైండ్ సరిగా లేనప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారనేది వాళ్ళకి తెలీదనమాట. సో ఈ విధమైన ఒక అసందర్భ ప్రేలాపన ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో సో దానివల్ల అందరూ దూరం అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి మనుషుల పైన నమ్మకం అనేది పోయింది. సో మనకి ఎప్పుడైనా ఒక మనిషి యొక్క నిజ స్వరూపం ఎప్పుడు బయటపడుతుందంటే వాళ్ళకి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నిజ స్వరూపం అనేది బయటపడుతుంది. సో ఈ వ్యక్తి ప్రస్తుతానికి చాలా ఒక కష్టకాలం అని చెప్పొచ్చు. ఒక చీకటి అలముకుంది వాళ్ళ జీవితంలో. సో అది వాళ్ళకి హెల్త్ ఇష్యూ అయ్యుండొచ్చు. లేదంటే వాళ్ళకి ప్రియమైన వాళ్ళ ఇష్టమైన వ్యక్తులకి హెల్త్ ఇష్యూ అయ్యుండొచ్చు. సో దానివల్ల వాళ్ళైతే చాలా చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా తల్లి స్థానంలో ఉండే వాళ్ళకి ఉండొచ్చు. అది కాకుండా ఇల్యూషన్స్, హాలుసినేషన్స్ ఒక మెంటల్ ఇష్యూ అనేది వాళ్ళకి ఉంది. ఒక రకంగా అయితే మర్చిపోవడము, లేదంటే కొంతమందికి ఓసీడీ రావటము. సో ఆ విధంగా ఏదో ఒక మెంటల్ ఇల్‌నెస్‌తో అనేది వాళ్ళు బాధపడుతున్నారు. మిమ్మల్ని బాధ పెట్టిన, మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి ఫేస్ చేస్తున్నారు. ఇంకా చూద్దాము. అసలు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎటువంటి కర్మను అనుభవిస్తున్నారు? 6 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ పెంటికల్స్, 10 of Pentacles, King of Cups, 2 of Pentacles, bottom of the deck, 3 of Pentacles. ఓకే. సో ఈ వ్యక్తి ఎవరి గురించి అయితే మీరు చూస్తున్నారో ఇది మీ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, రిలేటివ్ అవ్వచ్చు, లేదంటే ఆఫీస్‌లో కొలీగ్ అవ్వచ్చు, ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు అయ్యుండొచ్చు. సో ఈ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు?
సో వీళ్ళకి ఒక బ్యాలెన్స్ అనేది లేకుండా పోయిందండి. వాళ్ళకి ఎంత డబ్బైతే సంపాదిస్తున్నారో అంత డబ్బు కూడా వాళ్ళకి పోతుంది. అంటే వచ్చింది వచ్చినట్టే పోతా ఉందనమాట. అంటే వాళ్ళకి ఖర్చుల వరకు కావచ్చు, లేదంటే హాస్పిటల్ ఖర్చులు కావచ్చు. సో వాళ్ళకేంటంటే మొత్తం వచ్చిన డబ్బు వచ్చినట్టే అట్లా పోతా ఉందనమాట. సో వాళ్ళకి ఎర్న్ చేసిన సంపాదనంతా వాళ్ళకి పోతా ఉంది. ఏది నిలవటం లేదు. సో ఇంకా ఆల్మోస్ట్ కొంతమందికైతే బ్యాంకరప్సీలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటంటే అప్పులు చేసి, చేసి ఇంకా ఆ అప్పులు తీర్చడానికి వాళ్ళకి శక్తి లేక చాలా ఒక కుమిలిపోయి ఒక లోన్లీనెస్ అనమాట. వాళ్ళు ఎవరితోని కలవకుండా లోన్‌గా కూర్చొని బాధపడ్డము, ఏడవటము చాలా డీప్‌లీ హర్టెడ్ అనమాట. అంటే ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల సో వాళ్ళు ఎవ్వరితోని మాట్లాడడం మానేసి ఒక తనని తను ఒక జైల్లో పెట్టుకున్నట్టు ఇంట్లోనే అనమాట. ఎక్కడికి బయటికి వెళ్ళకుండా ఒక ఇంట్లో లాక్ చేసుకొని కూర్చోవటము, ఒక రూమ్‌లో కూర్చొని ఏడవటము, రాత్రుల వేళ ఎవరికీ తెలియకుండా ఏడవటము. సో ఇది చాలా ఒక మెంటల్ యాంగ్విష్ ఒక డిప్రెషన్‌లో అయితే ఉన్నారనమాట. సో ఈ వ్యక్తి ఏంటంటే ఈ వ్యక్తి యొక్క నేచర్ చెప్తాను. మిమ్మల్ని ఎప్పుడైతే మోసం చేశారో ఈ వ్యక్తి అందరిని స్టాక్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో వాళ్ళకేంటంటే పని పాటు లేదు. వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎలాగా నష్టం జరుగుతుంది. సో వేరే వాళ్ళందరిని వాళ్ళ ఫోటోలు చూడటము, వాళ్ళ ఫేస్‌బుక్‌లు చూడటము, ఇన్‌స్టాగ్రామ్‌లు చూడటము, వాళ్ళ వాట్సాప్, స్టేటస్, డీపీ ఇవన్నీ చూడటము. ఇంక వాళ్ళ పైన ఈర్ష్య, ద్వేషం అనమాట. వాళ్ళెందుకు ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారు. నేనెందుకు ఇలా బాధపడుతున్నాను అనే ఒక స్టాకింగ్ ఎనర్జీ. సో వాళ్ళ మంచి ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం అనేది ఎంతో అన్యోన్యంగా, ఎంతో కలిసికట్టుగా ఉండే ఫ్యామిలీలోని ఒక విభేదాలనేది రావడం స్టార్ట్ అయినాయి. కొంతమందికేంటంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి, వాళ్ళు మ్యారీడ్ పర్సన్ అయింటే గనక వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పార్ట్నర్‌తో అనేది చీటింగ్ ఎనర్జీ అనేది కనబడతా ఉంది. సో వాళ్ళ పార్ట్నర్‌ని చీట్ చేయటం గానీ, లేదంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పైన దుష్ప్రచారం చేయటం గానీ, సో ముఖ్యంగా నాకు ఆఫీస్ కనబడతా ఉంది. సో వీళ్ళ ఆఫీస్‌లో అనేది విపరీతమైన గాసిప్స్ వీళ్ళ గురించి. సో వీళ్ళ బిహేవియర్ గురించి, వీళ్ళ ప్రవర్తన గురించి, వీళ్ళ గురించి ఆఫీస్‌లో మొత్తం గాసిప్స్ అన్నమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి చెడ్డ పేరు రానే వచ్చింది. దాంతో పాటు డబ్బులు కూడా పోతున్నాయన్నమాట. సో వాళ్ళైతే బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. వాళ్ళ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ 2 బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. సో దానివల్ల సతమతం అయిపోయి, వాళ్ళ హెల్త్ పాడైపోయి, రకరకాల బాధలు. అంటే బేసిక్‌గా చెప్పడం ఏంటంటే మనకి ఫైల్ నంబర్ 1 ఎవరైతే చూజ్ చేసుకున్నారో వాళ్ళకి ఎవరికీ కనిపించని బాధ, మానసిక వ్యధ. ఈ పర్సన్‌కైతే మానసిక వ్యధ ప్లస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ప్లస్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళందరూ దూరం అయిపోవటము. వాళ్ళ ఇంట్లో ఒక పెట్‌కి కూడా ఏదైనా అనారోగ్యం జరిగి చనిపోయి ఉండొచ్చు. ఒక క్యాట్ గాని, డాగ్ గాని. సో వాళ్ళకెంతో ఇష్టమైన ఒక పెట్. ఆ పెట్‌కి కూడా అనారోగ్యం వచ్చి చనిపోయి ఉండొచ్చు. సో వీళ్ళకి చాలా ఒక బాధలతో పాటు ధన నష్టం. సో ఎవరి కోసమైతే వీళ్ళు అంత ఖర్చు పెట్టి, అంత ట్రీట్‌మెంట్ ఇప్పించి అంత చేస్తున్నారో, ఆ వ్యక్తి అనేది వీళ్ళకి దక్కకుండా పోయారు. వాళ్ళు ఆహ్, అంటే ప్రాణం అనేది పోయింది. దానివల్ల కూడా వీళ్ళకి విపరీతమైన బాధ, విపరీతమైన కుమిలిపోయి ఏడవటము, రాత్రి వేళ అసలు ఒక రకంగా భయమనమాట. ఇన్‌సెక్యూరిటీ. నేను ఈ వ్యక్తిని నమ్మచ్చా? వేరే వాళ్ళని నమ్మటం అనేది వీళ్ళు కంప్లీట్‌గా మానేశారు. ఆ నమ్మకం అనేది పోయింది. అందరూ నన్ను మోసం చేస్తారు. అందరూ నన్ను బాధపెడతారు. ఎవరైనా దగ్గరకొస్తే చాలు ఈ వ్యక్తికి భయమొచ్చేస్తుందనమాట. సో, నన్ను వీళ్ళేదైనా మోసం చేస్తారేమో, లేదంటే వాళ్ళు నా ముందు బాగా మాట్లాడుతున్నారు. వెనకాతల నా గురించి ఏమైనా చెడ్డగా మాట్లాడుతున్నారేమో. ఇవన్నీ ఎందుకు స్టార్ట్ అయినాయంటే, వాళ్ళెక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ వాళ్ళు గాసిప్స్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారు ఈ వ్యక్తి గురించి. చూడు ఈ వ్యక్తి ఏమీ లేకపోతేనే కూడా ఇంత షో ఆఫ్ ఇస్తున్నారు అన్నట్టుగా సో వాళ్ళు గాసిప్ చేయటము. అంటే ఈ వ్యక్తికి జరిగిన నష్టాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. సో ప్లస్ జనాలందరిని మొఖం మీద మాటలనేయటము, వాళ్ళతో ఫైటింగ్ చేయటము ఇవన్నీ కూడా కనబడుతున్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి డబ్బులు నష్టమే కాకుండా పరువు నష్టం కూడా జరిగింది. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అంటే ఒక మంచి స్టేట్ ఆఫ్ మైండ్‌లో అయితే లేరండి. వాళ్ళకి చాలా ఒక బాధ అనేది ఉంది. చాలా డార్క్ ఎనర్జీలో ఉన్నది. వీలుంటే గనక మీరు వాళ్ళ గురించి ప్రేయర్ చేయండి. హోపోనోపోనో ఏదైతే ప్రేయర్ ఉందో అది కూడా చేయండి. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా కష్టకాలంలో ఉన్నారు. సో కొంతమందికేంటంటే ఒక ప్రాణాంతకమైన వ్యాధి కూడా వచ్చుండొచ్చు.
సో మీరేంటంటే కొంచెం పెద్ద మనసు చేసుకొని ఈ వ్యక్తి గురించి ప్రార్థన అనేది చేయండి. పోతే పోనీ నన్ను మోసం చేశాడు కదా! నన్ను మోసం చేస్తే మాత్రం ఏముందిలే, వాళ్ళు బాగుండాలి. మనము వేరే వాళ్ళ మంచి కోరితే గనక అది మనకు మంచి జరుగుతుందండి. అది బ్లైండ్ థంబ్ రూల్, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరి గురించి చెడుగా కోరుకుంటామో ఆ చెడు మనకే వస్తుంది. ఎవరి గురించి మంచి కోరుకుంటామో ఆ మంచి మనకే వస్తుంది. సో, అలాగా మీరు కొంచెం ఈ వ్యక్తిని ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడేలాగా, బ్యాలెన్స్ అనేది వచ్చేలాగా మీరు కోరుకోండి. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళకి కెరీర్ పరంగా, డబ్బుల పరంగా చాలా ఇబ్బందులైతే ఉన్నాయి. సో, దాని గురించనేసి మీరు కూడా ఒకవేళ వీలుంటే ప్రార్థన చేయండి, బ్లెస్ చేయండి. ఓకేనా? సో, మనమేంటంటే ఆహ్, ఆహ్, ఇప్పుడు ఏదైనా ఒక మెడిటేషన్ చేశామనుకోండి, లేదంటే ఏదైనా ఒక మంత్ర జపం, ధ్యానం ఏదైనా చేశామనుకోండి, సో, అప్పుడు మనం ఇలాగా చేతులు రుద్దుకున్నప్పుడు మనకొక వేడనేది వస్తుంది కదా! సో, వేడనే దాంతో మనం మెల్లిగా ఇది బాల్ లాగా చేయాలి. దీన్ని ఎనర్జీ బాల్ అంటారు. ఓకే. సో, ఎనర్జీ బాల్ తయారు చేసి ఒకవేళ ఆ వ్యక్తి ఫోటో ఉంటే ఆ వ్యక్తి పైన ఇలా పెట్టండి. ఆ వ్యక్తి నిజంగా మీ దగ్గర ఉంటే వాళ్ళ తలపైన చేతులు పెట్టండి. లేదంటే గనక ఈ ఎనర్జీ బాల్ ఏదైతే మీరు క్రియేట్ చేశారో ఇలాగని అది వాళ్ళ ఫోటో పైన పెట్టండి. సో, అది ఎనర్జీ హీలింగ్ అన్నమాట. ఎనర్జీ హీలింగ్ అనేది చాలా చాలా పవర్‌ఫుల్‌గా వర్తిస్తుందండి ఎవరికైనా సరే. సో, మనము వేరే వాళ్ళ చెడు కోరుకునే కంటే, వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళు ఇంకా నన్ను బాధ పెట్టారు, నన్ను మోసం చేశారు, కానీ వేరే వాళ్ళని మోసం చేయకుండా ఉండాలి. అంటే ఇప్పుడు మీరు మీ ఒక్కరి కోసమే కాదు, మిగతా వాళ్ళందరి కోసం కూడా కోరుకుంటున్నారు. సో, దానివల్ల మీరు ఈ ఎనర్జీ హీలింగ్ అనేది గనక చేస్తే గనక, ఆ వ్యక్తిలో మార్పు అనేది వస్తుంది. వాళ్ళు ఈ కష్టాల నుంచి బయటపడతారు. బయటపడినప్పుడు అది మీకే కాదు, వేరే వాళ్ళందరికీ కూడా మంచి అనేది జరుగుతుంది. ఓకేనండి. సో, ఇది ఇవాల్టి రీడింగు. మీకు నచ్చిందా? రెజొనేట్ అయిందా? నాకు దయచేసి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓకే. థాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బై.